discuss about the related information mineral nutrition. ఓకే, మొక్కలకు సంబంధించినటువంటి ఖనిజ పోషణలో భాగంగా మనం చెప్పుకుంటున్నాం. ఈ ఖనిజ పోషణలో ముఖ్యంగా మొక్కలకి మనకు ఎక్కువ మొత్తంలో అంటే ఒక కిలోగ్రామ్ పొడి బరువుకి 10 మిల్లీమోల్ కంటే ఎక్కువ మోతాదులు అవసరమైనట్లయితే అలాంటి మూలకాలను స్థూల మూలకాలని ఒక కిలోగ్రామ్ పొడి బరువుకి 10 మిల్లీమోల్ కంటే తక్కువ అవసరమైతే వాటిని సూక్ష్మ పోషకాలు సూక్ష్మ మూలకాలను పిలవడం జరిగింది. సో the dry weight of the 1 kilogram dry weight of the plant is necessary or needed for 10 moles more than 10 millimoles we can call as macronutrients. Other than the less than 10 millimoles we can call as micronutrients. ఓకే, వాటికి సంబంధించి మనం చూసాం. మరి ఈ మొక్కలకు సంబంధించి ఈ మూలకాలు అనేటువంటివి ఈ మూలకాలన్నీ కూడా సూక్ష్మ మూలకాలే, అంటే సూక్ష్మ పోషకాల కింద మనం చెప్పుకుంటాం. అంటే మొక్కలకు ఎక్కువ మోతాదులో అవసరమైనట్లయితే వాటిని స్థూల అని, అవసరం తక్కువ మోతాదులో అవసరమైతే సూక్ష్మ పోషకాలని పిలుస్తాం. ఓకే, ఇందులో ఈ మూలకాలకు సంబంధించినటువంటి ఆవశ్యకత సిద్ధాంతాన్ని సూత్రాన్ని ఇచ్చారు. దీంట్లో మనకు ముఖ్యంగా 3 మూల సూత్రాలు ఉంటాయి. సో ది క్రైటీరియా ఫర్ ఎసెన్షియాలిటీ ఆఫ్ మినరల్స్ హ్యాస్ గివెన్ బై Arnon and Stout. Arnon and Stout is the scientist. Arnon and Stout both are the scientists who given the criteria for essentiality of minerals. అంటే మొక్కలకు సంబంధించినటువంటి ఆవశ్యక మూలకాలకు సంబంధించినటువంటి 3 మూల సూత్రాలు ఇచ్చారు. సో మినరల్స్ ప్రెసెంట్ ఇన్ సాయిల్ ఎంటర్ ప్లాంట్స్ రూట్స్. సో ఏవైతే ఖనిజ మూలకాలు ఏవైతే ఖనిజాలు ఉన్నాయో ఆ ఖనిజాలు అనేటువంటివి ఎక్కడ ఉన్నాయి? ఆ ఖనిజాలు అనేటువంటివి భూమిలో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? భూమిలో ఉన్నాయి. ఈ భూమిలో ఉండేటువంటి ఖనిజ మూలకాలు మొక్కల యొక్క వేర్ల ద్వారా, ముఖ్యంగా మూలకేశాల ద్వారా వాటి యొక్క అయాన్ల రూపంలో లభ్యమవుతాయి. ఓకే, సో ది క్రైటీరియా ఫర్ ఎసెన్షియాలిటీ హ్యాస్ హౌ మెనీ ప్రిన్సిపల్స్? హౌ మెనీ ప్రిన్సిపల్స్? 3. A, B, C. So these are the 3 principles are related for criteria for essentiality. రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతాడు క్రైటీరియా ఫర్ ఎసెన్షియాలిటీకి సంబంధించి. ఓకే, ఆవశ్యక మూలకాలకు సంబంధించినటువంటి మూలకాల ఆవశ్యకత సిద్ధాంతానికి సంబంధించి ఎవరిచ్చారు? ఇది ఆర్నాన్ అండ్ స్టౌట్ అనేటువంటి 2 శాస్త్రవేత్తలు ఇచ్చారు. ఏంది ఇందులో మొదటి సూత్రం ఏం చెప్తుందంటే ద ఎలిమెంట్ మస్ట్ బి అబ్సల్యూట్లీ నెసెసరీ ఫర్ సపోర్టింగ్ నార్మల్ గ్రోత్ అండ్ రిప్రొడక్షన్. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ది ఎలిమెంట్ ద ప్లాంట్స్ డూ నాట్ కంప్లీట్ దిర్ లైఫ్ సైకిల్ ఆర్ సెట్ ద సీడ్స్. అంటే అర్థం ఏంటి? మొక్కకు ఖచ్చితంగా పెరుగుదల అభివృద్ధిలో అది ఖచ్చితంగా పాల్గొనాలి. అంతేకాకుండా పెరుగుదల అభివృద్ధితో పాటు ప్రత్యుత్పత్తిలో పాల్గొనాలి. ఒకవేళ అది ఆ మూలకం లోపించినట్లయితే, ఏదైతే ఆవశ్యక మూలకం అని చెప్తున్నామో ఆ ఆవశ్యక మూలకం లోపిస్తే దాని యొక్క జీవిత చక్రం పూర్తి కాకూడదు. అవి విత్తనాలను ఏర్పాటు చేయకూడదు, విత్తనాలను ఉత్పత్తి చేయకూడదు. ఇది మొదటి సూత్రం. వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ క్రైటీరియా ఫర్ ఎసెన్షియాలిటీ అమ్మా? The element must be absolutely necessary for supporting normal growth and reproduction. In the absence of the elements, the plants do not complete their life cycle or set the seeds. Okay, this is the first principle. I hope you understood. Ee modati sutram ardhamaindamma? Anybody? Is there any problem? Asna, Aisha, Tazneem, Arshia, Sumaya. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు జువాలజీ క్లాస్కి 33 మంది 40 మంది వస్తున్నారు, బాటనీ క్లాస్కి వస్తలేరంటే నేను అటెండెన్స్ రోజు రాసుకుంటున్నాను. ఎవరైతే వస్తున్నారో వారికి మాత్రమే నేను ఇంటర్ మార్క్స్ చేస్తాను. నో ప్రాబ్లం, సార్ ఏమట్లేడని అనుకోకండి. నేను ప్రతిరోజు రాసుకుంటున్నాను. నిన్న ఒక రోజు క్లాస్ తీసుకోలే, ఈ సమ్మర్ హాలిడేస్ మొత్తం క్లాస్ తీసుకున్నా May 1st నుంచి. ఓకే, డోంట్ వరీ. దెన్ the second principle of this criteria for essentiality of minerals is the requirement of the element must be specific and not repressible by another element. In other words, deficiency of any one element. ఏదైతే ఒక మూలకం లోపిస్తుందో ఆ లోపించినటువంటి మూలకాన్ని వేరే ఏ ఇతర మూలకం చేత భర్తీ చేయకూడదు. దిస్ ఇస్ ద సెకండ్ ప్రిన్సిపల్ ఆఫ్ క్రైటీరియా ఫర్ ఎసెన్షియాలిటీ. అర్థమైందమ్మా? రెండవ సూత్రం ఏంటిది? ఏదైతే మూలకం లోపిస్తుందో, ఏదైతే పోషక మూలకం లోపిస్తుందో ఆ లోపించినటువంటి మూలకము వేరే ఏ ఇతర మూలకం చేత భర్తీ చేయకూడదు. సింపుల్ చెప్పాలంటే అది లోపించినటువంటి మూలకం లోపము ఖచ్చితంగా ఆ మొక్కలో కనబడాలి.
the element must be directly involved in the metabolism of the plants. ఏదైతే ఆ పోషక మూలకం అని చెప్పుకుంటున్నామో ఆ మూలకము అది ప్రత్యక్షంగా మొక్కలకు సంబంధించినటువంటి అన్ని రకాల వివిధ రకాల జీవచర్యల్లో పాల్గొనాలి. అలాంటి మూలకాన్ని మనం ఆవశ్యక మూలకంగా మనం పేర్కొంటాము, ఎసెన్షియల్ ఎలిమెంట్ గా పేర్కొంటాం. మరి మొక్కల్లో ఎన్ని రకాల ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అవసరము? ఇవి based on the requirements of dry weight of the 1 kilogram of the dry weight matter, 10 millimoles, more than 10 millimole we can call as macronutrients. The less than 10 millimole we can call as the micronutrients. These are the essential elements. Then how many essential elements are necessary for the plant growth and development or all metabolic activities including reproduction? మరి మొక్కల్లో వివిధ రకాల జీవన చర్యలు జరగాలన్నా ప్రత్యుత్పత్తి జరగాలన్నా ఎన్ని రకాల పోషక మూలకాలు అవసరం? ఎన్ని రకాలు అవసరం అమ్మా? ఎన్ని రకాలు అవసరం? ఎన్ని రకాలు అవసరం? మొత్తం 17 ఎలిమెంట్స్ ఉన్నాయి. హౌ మెనీ ఎలిమెంట్స్ వీ హ్యావ్? ప్లాంట్స్ మొక్కలకు సంబంధించి ఎన్ని రకాల మూలకాలు అవసరం? ఎన్ని? 17 ఎలిమెంట్స్ నెసెసరీ ఫర్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. So in these 17 elements, 9 belongs to macronutrients and 8 belongs to micronutrients. 9 స్థూల మూలకాలకు లేదా స్థూల పోషకాలకు సంబంధించింది, ఒక 8 మాత్రం సూక్ష్మ పోషకాలకు సంబంధించింది. అర్థమైందమ్మా? 8 సూక్ష్మ పోషకాలకు సంబంధించింది, 9 స్థూల పోషకాలకు సంబంధించింది. Macronutrients are 9 and micronutrients are how many micronutrients? These are 9. Okay, and these are 8. Total 17. Total 17 elements necessary for plant growth and development, including all metabolic, including reproduction also. So the major elements are micronutrients are CHO. These are the gaseous elements. NPK, nitrogen, potassium, phosphorus. NPK. దీన్ని మనం ఏమంటామంటే క్రిటికల్ ఎలిమెంట్స్ అంటారు. మనకు మొక్కలకు ఎరువుల రూపంలో మనకు యూరియా బస్తాల మీద రాసి ఉండేది ఏంటిది? NPK, నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. అండ్ CAMGS. టోటల్ హౌ మెనీ ఎలిమెంట్స్? 9. CHO, NPK, CAMGS. Total 9 elements for macronutrients. 9 స్థూల మూలకాలు ఉన్నాయి, మిగతా 8 సూక్ష్మ మూలకాలు. ఏంటంటే క్లోరాన్, క్లోరిన్, బోరాన్, ఫెర్రస్, manganese, zinc, copper, nickel, molybdenum. So these are 8 belongs to micro elements or micronutrients. Okay, so this is the slide related to shows about the how many elements are necessary for plant growth and development. These are all the very minute level and which is essential for the all metabolic activities. Okay, then we will move for next slide. So nitrogen, మనం నిన్ననే చెప్పుకున్నాం nitrogen గురించి. Yesterday we have already discussed about the nitrogen. So nitrogen is obtained from the soil, nitrates and ammonium ion. So the region of the plant which is required throughout the plant body, entire plant body is necessary of this nitrogen element, including the particularly meristematic tissue. All విభాజక కణజాల యొక్క అభివృద్ధికి ఈ నైట్రోజన్ అనేటువంటిది ఎక్కువ మొత్తంలో అవసరం. మరి ఏం పని చేస్తాయి? మేజర్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్, విటమిన్స్ అండ్ హార్మోన్స్. మొక్కల్లో సాధారణంగా ప్రోటీన్ల తయారీలో కానీ, కేంద్రకామ్లాల తయారీలో కానీ, విటమిన్ల తయారీలో కానీ, హార్మోన్ల తయారీలో కానీ దిస్ నైట్రోజన్ is essential. And what are the symptoms of deficiency? If the nitrogen is deficiency in the plants, so which type of symptoms we observe on the surface of the plant, different parts. Then chlorosis, అంటే హరితం, నిర్హరితం, పత్రాలు ఆకుపచ్చగా ఉన్నటువంటి పత్రాలు పసుపచ్చగా మారిపోతాయి అన్నమాట. స్టంటెడ్ గ్రోత్, పెరుగుదల అభివృద్ధి ఆగిపోతుంది. డార్మెంసీ ఆఫ్ లేటరల్ బెడ్స్, పార్శ్వ మొగ్గల యొక్క సుప్తావస్థకి వెళ్ళిపోతాయి. కలరేషన్ ఆఫ్ షూట్ యాక్సిస్, సాధారణంగా పర్పుల్ కలర్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఏది మనకు షూట్ యాక్సిస్ అంటే ఏదైతే కాండ అక్షం ఉందో, శాఖల యొక్క అక్షాలు, కాండం యొక్క ప్రకాండం యొక్క అక్షాలన్నీ కూడా పర్పుల్ కలర్ లోకి మారిపోతాయి. రింకిల్ గ్రెయిన్స్ అండ్
inhibition of mitosis. Even though the mitosis, cell cycle, mitosis అని చెప్పుకుంటాం కదా మనం సాధారణంగా సమవిభజన ఆగిపోవడం అనేటువంటిది నిరోధించబడుతుంది ఏది నైట్రోజన్ లోపించడం వల్ల. Then phosphorus. So H2PO4 HPO4 -2 younger tissues. So required for younger tissues withdrawn from the older metabolically less active cells. Here the phosphorus is moves from older leaves to younger leaves, even though the younger tissue is necessary of this phosphorus. And what is the function of this phosphorus? The constant of cell membrane, certain proteins, all nucleic acids and nucleotides needed for all phosphorylation reactions, all phosphorylation. Okay, so they are photophosphorylation or oxidative phosphorylation or substrate level phosphorylation. These are all phosphorylations needed for this phosphorus nutrient. What are the deficient symptoms related to this phosphorus? Delay in seed germination. విత్తన మొలకెత్తడం లేట్ అవుతుంది. పర్పుల్ స్పాట్స్ ఆన్ లీవ్స్, మన పత్రాల మీద పర్పుల్ వర్ణంలో ఉండేటువంటి మచ్చలు ఏర్పడతాయి. డార్క్ గ్రీన్ లీవ్స్, పత్రాలు చాలా దట్టమైనటువంటి హరిత వర్ణంలోకి మారిపోతాయి. ప్రిమేచర్ ఫాల్ ఆఫ్ లీవ్స్ అండ్ ఫ్లవర్ బడ్స్, సాధారణంగా అభివృద్ధి చెందకుండానే ఇది పత్రాలు అదేవిధంగా పుష్ప మొగ్గలు అనేటువంటి రాలిపోతాయి. నెక్స్ట్ మూడో మూలకం పొటాషియం చూసినట్లయితే బర్డ్స్, లీవ్స్ అండ్ రూట్ టిప్స్ ఆల్సో ఇన్ ఆల్ మెరిస్టెమాటిక్ టిష్యూ. సో these are the regions which necessary of this potassium. Okay, meristematic tissue, all meristematic tissues is necessary for potassium. So nitrogen is necessary, potassium is necessary, and phosphorus is also necessary. Okay, then what is the function of this potassium? So anion cation balancing mechanism in cells. కణంలో సాధారణంగా ఆనయన్ cation యొక్క సమత స్థితిని కాపాడుతుంది. పత్రాలు మూసుకోవడం తెరుచుకోవడం కూడా పొటాషియం అయాన్ నిర్ణయిస్తుంది. సో పొటాషియం అయాన్ is responsible for the opening and closing of the stomata and turgidity of the cell. Even though the cell turgidity depends upon the this potassium. And what is the deficiency of this potassium ion and nutrient? Whenever the potassium nutrient is deficiency in the plants, the chlorosis we have observed in interveinal areas, then scratched leaf tips and shorter internodes, dieback disease of the in lemongrass and not lemongrass, in lemon trees. Okay, నిమ్మ ముక్కల్లో సాధారణంగా మనకి డైబ్యాక్ డిసీజ్ అనేటువంటిది మనం గమనిస్తాం. లాస్ ఆఫ్ ఎపికల్ డామినెన్స్, అగ్రాధిక్యత నిరోధించబడుతుంది. లాస్ కేంబియల్ యాక్టివిటీ, సాధారణంగా విభాజక కణజాలం ముఖ్యంగా మనకు ప్రసరణ స్తంభంలో ఉండేటువంటి నాలికా పుంజాల్లో ఉండేటువంటి విభాజ్య కణజాలం యొక్క ఏమవుతుందంటే నశించిపోతుంది దాని యొక్క విభజన సామర్థ్యం. బికాస్ nitrogen is if the deficiency of the nitrogen, even though inhibition of the mitosis, సాధారణంగా సమయోజన ఆగిపోతుంది కదా, అలాగే ఇక్కడ కూడా విభాజక కణజాలం యొక్క పని ఆగిపోతుంది. డిసింటిగ్రేషన్ ఆఫ్ ప్లాస్టిడ్స్, సాధారణంగా ఈ ప్లాస్టిడ్స్ అనేటువంటివి ఏది డిసింటిగ్రేట్ అయిపోతాయి, అంటే నశించిపోతాయి, అంటే డిగ్రేడేషన్ అయిపోతాయి, పనికి రాకుండా పోతాయి అనమాట. అవి చేయాల్సినటువంటి పని చేయకుండా పోతుంది అనమాట. ఓకే, లాస్ ఆఫ్ ఎపికల్ డామినెన్స్, ఇక్కడ కూడా మనకు ఏది అగ్రాధిక్యత నిరోధించబడడం జరుగుతుంది, మనం చూసాం. ఓకే, దెన్ the calcium, the fourth one is the calcium. It is necessary for the regions which necessary of this calcium is mitotic spindle. The calcium is necessary for the meristematic tissues, mitotic spindle formation. So this calcium is necessary for the all cell walls is also. Cell wall middle lamella is made of calcium magnesium pectate, you know. So that's why calcium is necessary. It involves the normal function of the cell membranes, controls metabolic activities, synthesis of cell wall, found as a calcium pectate in the middle lamella. Yes, we have already discussed it. The necrosis, stunted growth or deficiency symptoms observed on the different parts of the plants. So the necrotic tissue, కణజాల క్షయం చెంది మొక్క అనేటువంటి పెరుగుదల ఆగిపోతుంది కాల్షియం డెఫిషియన్సీ వల్ల. తర్వాత magnesium is necessary for the all leaves. So it is withdrawn from aging leaves and transported to developing seeds. సాధారణంగా ఇవి ముదిరినటువంటి పత్రాల నుంచి లేత పత్రాల్లోకి వెళ్ళిపోతాయి. సాధారణంగా అంతేకాకుండా
డెవలపింగ్ సీడ్, విత్తనాల అభివృద్ధి చెందాలన్న మెగ్నీషియం అవసరం. సో హియర్ మెగ్నీషియం is a major constituent of the porphyrin ring. సాధారణంగా పత్రం యొక్క పత్రహరిత నిర్మాణంలో పోర్ఫైరిన్ వలయ నిర్మాణంలో ఈ మధ్యలో ఉండేటువంటి నిర్మాణం ఈ మెగ్నీషియం లేకపోతే పత్రహరితం తయారు కాదు. ద స్ట్రక్చర్ ఆఫ్ రైబోజోమ్స్ మెయింటైన్డ్, రైబోజోమ్లు మనకు 2 ఉప ప్రమాణాలు ఉంటాయని చెప్పుకున్నాం, లార్జర్ సబ్ యూనిట్ అండ్ స్మాలర్ సబ్ యూనిట్. సో both సబ్ యూనిట్స్ ఆర్ combined or joined by this magnesium ion. Without magnesium ion, the ribosome activity is not we are absorbed. So the magnesium very important, and also it is an activator of an enzymes in respiration and photosynthesis. So magnesium is necessary for the different enzymes or inactivated enzymes going to activation. So that is very necessary. సాధారణంగా శ్వాసక్రియలో కానీ కిరణజన్య సమయక్రియలో మనకు క్రియారహితంగా ఉన్నటువంటి ఎంజైమ్లను క్రియావంతంగా అంటే యాక్టివ్గా ఉంచడానికి మెగ్నీషియం అనేటువంటి తోడ్పడుతుంది. మరి వీటి యొక్క లోప లక్షణాలు ఎక్కడ ఏర్పడతాయి? మెగ్నీషియం లోపించినట్లయితే వీనల్ క్లోరోసిస్ అంటే పత్రహరితములో ముఖ్యంగా మొక్క పత్రములో ఈ నెల వెంట నిర్హరితం అంటే ఆకుపచ్చ రంగు కోల్పోవడం, అంటే ఈ నెల వెంట పసుపచ్చగా మారిపోతుంది అన్నమాట. దాన్ని వీనల్ క్లోరోసిస్ అంటారు. ఓకేనా? అండ్ నెక్రోటిక్ పర్పుల్ స్పాట్స్ ఆన్ ఓల్డర్ లీవ్స్. సాధారణంగా మనకు ముదిరిన పత్రాలు వేరే పత్రాల పైన మనకి ఈ పర్పుల్ కలర్ ఉండే మచ్చలు కూడా ఏర్పడతాయి. మనకు పత్రాలు లేతర దశలో ఉన్నప్పుడే రాలిపోతాయి మెగ్నీషియం లోపించి. సల్ఫర్ గురించి మనం చెప్పుకున్నాం. సల్ఫర్ సల్ఫేట్ రూపంలో తీసుకుంటే యంగ్ లీవ్స్ అండ్ స్టెమ్ అండ్ రూట్ టిప్స్ ఆర్ నెసెసరీ ఫర్ ది సల్ఫర్. సో సల్ఫర్ ఈజ్ ఏ major substance. Some of the amino acids like cysteine and methionine, these are the 2 amino acids which contain the sulfur contained amino acids. Remaining amino acid does not possess the sulfur, but cysteine and methionine contain the sulfur content. సాధారణంగా అమైనో ఆమ్లాల్లో సల్ఫర్ ఉండదు, కానీ సిస్టిన్ అండ్ మిథియోనైన్ అనేటువంటి అమైనో ఆమ్లాల్లో సల్ఫర్ అనేటువంటిది ముఖ్యమైన అణుఘటకంగా ఉంటుంది. ఓకే, అండ్ ఫెరిడాక్సిన్. So this is the sulfur constituent of pyridoxine protein and vitamins like thiamine, biotin and coenzyme A. అంటే B కాంప్లెక్స్ విటమిన్ లో కానీ B6 విటమిన్ లో కానీ వీటి యొక్క అణుఘటకంగా ఈ సల్ఫర్ ఉండి అవి సాధారణంగా అది విటమిన్లు యాక్టివ్గా పనిచేయడంలో ఈ సల్ఫర్ అనేటువంటి తోడ్పడుతుంది. వాట్ ఈస్ ద డెఫిషియన్సీ సింటమ్స్ వి ఆర్ అబ్జర్వ్డ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్? మరి సల్ఫర్ లోపించినప్పుడు మొక్కలో ఎలాంటి లక్షణాలు ఏర్పడతాయి? సాధారణంగా సల్ఫర్ లోపించినప్పుడు మొక్కల్లో క్లోరోసిస్, సిహియర్ క్లోరోసిస్ అంటే నిర్హరితం, స్టంటెడ్ గ్రోత్ అంటే పెరుగుదల ఆగిపోతుంది, చిన్నగా పెరుగుదల ఆగిపోవడం జరుగుతుంది అన్నమాట. అండ్ అక్యుములేషన్ ఆఫ్ ఆంథోసైనిన్ పిగ్మెంట్. సాధారణంగా అక్కడక్కడ ఆంథోసైనిన్ వర్ణద్రవ్యాలు అంటే లేత పింక్ వర్ణంలో ఉండేటువంటి, లేదా మనకు సాధారణంగా టమాటా ఏ కలర్లో ఉంటుందంట ఆ లైట్ రెడ్ కలర్ అనమాట, అలాంటి ఆంథోసైనిన్ పిగ్మెంట్స్ ఏర్పడడం కనబడుతుంది. రెడ్యూస్డ్ నాడ్యూల్ ఫార్మేషన్. సాధారణంగా లెగ్యుమినేసి కుటుంబానికి సంబంధించినటువంటి మొక్కల్లో, ఏ కుటుంబం? లెగ్యుమినేసి కుటుంబానికి సంబంధించినటువంటి మొక్కల్లో వేరుగుడిపెలు ఏర్పడడాన్ని ఇది నిరోధిస్తుంది. ఏది? సల్ఫర్ లోపించినప్పుడు. ఒకవేళ సల్ఫర్ ఉంటే లెగ్యుమినేస్ ప్లాంట్స్ లో వేరుగుడిపెలు ఏర్పడడాన్ని ప్రేరేపిస్తుంది. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ 4 స్లైడ్లు కనుక మీరు పర్ఫెక్ట్ చదివితే, అంటే ఈ మొత్తం ఈ 4 స్లైడ్లు ఉన్నాయి కదమ్మా, సిహియర్ ఇదొకటి తర్వాత మిగతా ఇంకొక 3 స్లైడ్స్ ఉంటాయి. ఇవి పర్ఫెక్ట్ కనుక మీరు చదువుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో 4 మార్కులు వస్తాయి. 4 మార్కులు. రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, 4 మార్క్స్. మీరు లైట్గా తీసుకోకండి, మీరు ఖచ్చితంగా చదవండి. డెఫినెట్లీ యూ కెన్ అచీవ్ మై డియర్ ఫ్రెండ్స్. రిమెంబర్, సో లెస్సర్ టైమ్ ఇస్ దేర్. నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వస్తుంది, జూన్ ఎండింగ్ లో నోటిఫికేషన్ వస్తుంది. జూలైలో మీకు పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే దోస్ ఆర్ ద ఆస్పిరెంట్స్ రిలేటెడ్ టు పీజీ ఎంట్రన్స్, whether the botany or remaining other PG subjects, better you have to start. Don't waste your time. Here, the sulfur, the deficiencies of sulfur we are absorbed in the leguminous plants, they are inhibited. The nodule formation is reduced. అంటే వేరుపుడుపులు చిన్నగా ఉంటాయి లేదా ఏర్పడడం నిరోధించబడుతుంది. అండ్ డీఫోలియేషన్ ఆఫ్ ది టీ లీవ్స్. సాధారణంగా మనకు పొగాకు, మన టీ అంటే తేయాకు మొక్క లోపల పత్రాలు ఏర్పడాన్ని నిరోధిస్తుంది. పత్రాలు ఉండవు, ఇక పత్రాలు రాలిపోతాయి. అసలు తేయాకులో మనకు కావాల్సిందే పత్రం.
మనకు పత్రాలు లేకపోతే చాయ్ పత్తి తయారవుతుందా? చాయ్ పత్తి ఎక్కడికి తయారవుతుంది? ఏ రాష్ట్రం ఎక్కువ చాయ్ పత్తి పండిస్తుందో తెలుసా మీకు? చాయ్ పత్తి ఎక్కువగా ఏ రాష్ట్రంలో పండిస్తారో తెలుసా? ఎక్కడ తయారవుతుందో అసోం, అస్సాం. అస్సాం అని ఇంతకుముందు ఇప్పుడు అసోం అంటారు. అసోం అంటే అర్థం అసమానమైనది. ఈ దేశం అంటే కూడా ఇది గొప్పనైనది అని అర్థం. వాళ్ళు అసమానమైనది, సమానం కాదు. ఏ రాష్ట్రాల్లో కూడా ఇది సమానం గొప్పది అన్నట్టు. అసోం, అసోం అంటారు. అస్సాం భాషలో అర్థం ఏంటిది? అసమానమైన. గుర్తుపెట్టుకోండి. అసోం. అస్సాంలో మనకు తేయాకు పండుతుంది. ఎందుకు తేయాకు పండుతుంది ఎవరైనా అడిగినరా? జనరల్ గా అక్కడ తోటలు సాధారణంగా ఏటవాలుగా ఉండేటువంటి భూములు ఉంటాయి. నీరు నిల్వ ఉండదు. అవి పైనుంచి కిందికి ఏటవాలుతా ఉంటాయి కొండవాళ్ళ ప్రాంతాల్లో. అలా కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ ఎన్విరాన్మెంట్, అక్కడ ఉండేటువంటి ఆ మాయిశ్చర్ అంటే తేమ, వాతావరణం ఉండేటువంటి తేమ తేయాకు పండడానికి. తేయాకు అంటే టీ ఆకునే మనం తేయాకు అంటాం. తేయాకు మొక్కలు మనకు థియోబ్రోమాకు సంబంధించి, ఈ తేయాకు సంబంధించి మనకు అస్సాం టీ అనేటువంటిది నాణ్యమైంది. వేరే రాష్ట్రాల్లో వండినప్పటికీ కూడా అస్సామే చాలా ప్రామాణికం. నెక్స్ట్ ఐరన్, ఫెర్రస్. సాధారణంగా ఇది ఫెర్రిక్ Fe3+ Fe2+ రూపంలో మొక్కలు గ్రహిస్తాయి. త్రూఅవుట్ ద ప్లాంట్ బాడీ, మొక్క అన్నిటికి కూడా ఇది అవసరం. పర్టికులర్లీ ఫౌండ్ ఎలాంగ్ ద లీఫ్ వీన్స్. సాధారణంగా పత్రం యొక్క ఈనెలు ఏర్పడాలన్నా ఏమవసరం అంటే ఇది ఐరన్ అనేటువంటిది అవసరం. అండ్ కన్స్టెంట్ ఆఫ్ electron acceptors like pyridoxine, protein and cytochrome complex and interconverts. ఈ మొక్క చల్లని ప్రదేశాల్లో ఉంటది కదా సార్? చెప్పండి. అదే సార్, అంతే. చల్లని ప్రదేశంలో ఉంటది కదా మొక్క. ఇది అక్కడ ఉండే వాతావరణము దీనికి అనువుగా ఉండేటువంటి వాతావరణం, యోగ్యమైనటువంటి వాతావరణం అన్నమాట. అందుకే తేయాకు మొక్క అక్కడ పెడుతుంది. మీరు గమనించండి, మీరు ఎడారి మొక్కలు అడాప్టేషన్స్ వేరే ఉంటాయి. అదేవిధంగా మంచు ప్రాంతాల్లో, ముఖ్యంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లో పెరిగే మొక్కల యొక్క అడాప్టేషన్స్ వేరుగా ఉంటాయి. అందులో 2,4,5 ట్రైక్లోరోఫినాక్స్ ఎస్టిక్ ఆమ్లం అనేటువంటి ఆక్సిజన్ మంచు కొండల ప్రాంతంలో, హిమాలయ పర్వత ప్రాంతాల్లో పెరిగేటువంటి మొక్కల యొక్క కణజాలాల్లో ద ఇంటర్నల్ టిష్యూస్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై 2,4,5-T. 2,4,5-T ఈజ్ అన్ ఆక్సిన్. ఇట్ ఈస్ ఎ సింథటిక్ ఆక్సిన్. 2,4,5-T, 2,4,5 ట్రైక్లోరోఫినాక్స్ ఎస్టిక్ ఆమ్లం అనేటువంటిది ఒక సంశ్లేషితమైనటువంటి తయారు చేయబడినటువంటి ఆక్సిన్. ఇది ముఖ్యంగా సాధారణంగా ఏమైతుంది? మొక్క యొక్క కణజాలాల్లో మంచు కణికలు, మంచు స్ఫటికాలు ఏర్పడడాన్ని నిరోధిస్తుంది 2,4,5-T. అర్థమైందమ్మా? దట్ ఈస్ ద అడాప్టేషన్స్. అదేవిధంగా నీళ్ళలో ఉండే మొక్కలు, ఎడారిలో ఉండే మొక్కలు, మంచు కొండల ప్రాంతాల్లో పెరిగే మొక్కలు, అవి అడాప్టేషన్ చూపిస్తాయి, అనుకూలాన్ని చూపిస్తాయి. మీరు కూడా భవిష్యత్తులో కూడా ఒక సమస్యకు పరిష్కారం ఏంటిదంటే యూ కెన్ అడ్జస్ట్ అండ్ అడాప్ట్ ద ఎన్విరాన్మెంట్. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్, యు ఆర్ ద విన్నర్స్. అర్థమైందా? ఇంటికాడ ఏదైనా గొడవ అయిందనుకో, ఇక గంగాలవంతి అని మీరు కామ్గా మంచిగా అడ్జస్ట్ అయిపోయారు అనుకోండి, యు ఆర్ ద విన్నర్స్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్. అండ్ ఇంటర్ కన్వర్ట్స్ ఇట్ సెల్ఫ్ Fe2+ to Fe3+. సాధారణంగా మనం ఏమని చెప్పినా ఇది Fe2 నుంచి Fe3కి, Fe3 నుంచి Fe2కు ఇంటర్ కన్వర్షన్ అవుతుంది. ఓకే. అండ్ క్లోరోఫిల్ ఫార్మేషన్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పత్రహరితము తయారీకి కావాల్సినటువంటిది ఫెర్రస్, ఐరన్ కూడా అవసరమే. ఓకే. అంటే మెగ్నీషియం అనేటువంటిది ఇంటర్నల్ గా ఉంటుంది, ఐరన్ కూడా అవసరం. అండ్ కెటలేజ్ యాక్టివేటర్, ఇది కెటలేజ్ అనే ఎంజైమ్ ను యాక్టివేట్ చేయడంలో తోడ్పడుతుంది. ఏది? ఐరన్. అండ్ ద డెఫిషియన్సీ సిమ్టమ్స్ వి ఆర్ అబ్జర్వ్డ్. అమ్మా, తేయాకు మొక్కకు ఫ్లవర్స్ ఉంటాయా? yes definitely. ఫ్లవరింగ్ స్టేజ్ రాకముందు వీళ్ళు ఏం చేస్తారు? ఫ్లవరింగ్ స్టేజ్ రాకముందు విత్తనాలు, అవును, విత్తనాలు కూడా ప్రొడ్యూస్ అవుతాయి. పుష్పాల నుంచి విత్తనాలు వస్తాయి. దీన్ని మనకు వీళ్ళు సెక్షన్ ఛేదనాలు, మన కటింగ్స్ ఏంటి ఛేదనాల ద్వారా అదే ద్వారా వృద్ధి చేస్తారు ఎక్కువగా. కటింగ్స్ అండ్ లేయరింగ్స్ అంటారు. ప్లాంట్ బ్రీడింగ్ టెక్నాలజీ ఉపయోగించి, హార్టికల్చర్ టెక్నాలజీని ఉపయోగించి వీలైనంతగా ఎక్కువ మొత్తంలో కొన్ని వందల వేల ఎకరాల పెరిగేటట్టు చేస్తారనమాట. కాబట్టి ఎక్కువగా టిష్యూ కల్చర్ టెక్నాలజీ కానీ, హార్టికల్చర్ టెక్నాలజీ కానీ యూజ్ చేసి ఈ తేయాకు మొక్కలు అనేటువంటిది ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చేదాకా
చూడరు ఇక. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, చెట్టు పొడుగు పెరిగితే ఒకటి లేదా రెండే శాఖలు వస్తాయి. అదే పొడుగు పెరగకుండా మీరు అడ్డుకోతకు వస్తే పైనుంచి కట్ చేస్తే ఏమవుతాయి? ఎక్కువ కొమ్మలు రావా, ఎక్కువ ఆకులు రావా? అవును సార్. అంటే అర్థం ఏంటిది? అగ్రాధిక్యత నిరోధించడం వల్ల when we are the stop the apical dominancy, when we are reduce the apical dominance, when we are inhibition the apical dominance, then automatically the lateral buds is going to increase very rapidly. సాధారణంగా అగ్రాధిక్యతను మనం తొలగించి వేసినట్లయితే, పైన ఉన్నది కట్ చేసినట్లయితే, పైన ఉన్నటువంటి అగ్రకోరకాన్ని మనం కట్ చేస్తే పార్శ్వకోరకాలు విపరీతంగా పెరుగుదల చూపుతాయి. ఓకేనా? అందుకే విపరీతంగా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు తేయాకు తోట మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, గుంపులు గుంపులుగా పెరుగుతాయి. అంటే క్లస్టర్ గా బ్రాంచెస్ వస్తాయి, నంబర్ ఆఫ్ లీవ్స్ ఉంటాయి. ఆ వెనక కట్టుకొని ఆ తేగ ఆకులు తెంపుకుంటూ వెనకేస్తారు, తెంపుకుంటూ వెనక బుట్లు వేసుకుంటారు. అర్థమవుతుందా? ఎట్లా వేస్తారు చెప్పు? వెనక బుట్లు ఉంటాయి కదా, ఇట్లు రెండు చేతులతో ఆకును తెంపుతారు, ఇట్లా ఎత్తారు, ఆకును తెంపుతారు, ఇట్లా ఎత్తారు. వెనకేముంటది? పెద్ద బుట్టి ఉంటుంది, ఉంటుంది మెడలో ఉండే బుట్ట. అర్థమైందా? అది ఓకే. దెన్ మై డియర్ ఫ్రెండ్స్, ద నెక్స్ట్ మ్యాంగనీస్. నెక్స్ట్ ఏంటి? మ్యాంగనీస్. మ్యాంగనీస్ Mn+2 రూపంలో తీసుకుంటాయి. ఇది సాధారణంగా మనకు విత్తనాల్లో కానీ పత్రాల్లో కానీ మనం గమనిస్తాము. ఇవి ముఖ్యంగా కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది? యాక్టివేట్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాంగనీస్ మ్యాంగనీస్ అనేటువంటి దేన్ని చేస్తుందమ్మా? మ్యాంగనీస్ అనేటువంటి కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ ను యాక్టివేట్ చేస్తుంది, అంటే క్రియావంతం చేస్తుంది అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్, పోటీ పరీక్షలు అడుగుతాడు. అండ్ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్, అంటే నీరు కిరణజన్య సమయక్రియలో నీరు విచ్ఛిన్నం చెందడానికి తోడ్పడే మూలకం ఏంటిదని అడుగుతాడు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. ఆకాంక్ష మ్యాంగనీస్ Mn+2. మ్యాంగనీస్ అనేటువంటిది నీరు కిరణజన్య సమయక్రియలో నీరు విచ్ఛిన్నం చెందడానికి తోడ్పడే మూలకం ఏంటిది? మ్యాంగనీస్. అండ్ క్లోరోసిస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రే స్పాట్స్ అండ్ లీవ్స్ ఆఫ్ ఓట్ ప్లాంట్స్. సాధారణంగా నీరహరితము, తర్వాత మనకు ఓటు మొక్క లోపల ఈ మన బూడిద రంగులు ఉండేటువంటి మచ్చలు ఏర్పడతాయి దీని లోపం వల్ల. నెక్స్ట్ జింక్ Zn+2 రూపంలో ఉంటుంది. ఇది మైక్రో న్యూట్రియంట్స్ త్రూఅవుట్ ద ప్లాంట్ బాడీ, మొక్క మొత్తం అవసరం. సాధారణంగా ఇది కూడా కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ యాక్టివేట్ చేస్తుంది. మీరు గమనించండి, ఇక్కడ కూడా మెగ్నీషియం, మ్యాంగనీస్ అండ్ జింక్ రెండు కూడా కార్బాక్సిలేజ్ ఎంజైమ్ ను ఇది చేస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, మీకు ఆక్సిజన్ ఫైటో హార్మోన్లు ఆక్సిజన్ ఉత్పత్తి కావాలంటే జింక్ ఖచ్చితంగా అవసరం. గుర్తుపెట్టుకోండి, జింక్ లేకపోతే ఆక్సిజన్ ఉత్పత్తి కావు. అందుకే జింకు లోపం వల్ల మొక్కలు పొట్టిగా పెరుగుతాయంటారు. చూసినారు, వరి మొక్కలు జింకు లోపం వల్ల మీరు వరి పొలంలో వరి పొట్టిగా పెరిగింది అంటారు. అందుకే జింకు జల్లు అంటారు. జింకు జల్లితే ఆక్సిజన్ ప్రొడ్యూస్ అయింది, మొక్కలు పొడుగు పెరుగుతాయి. అర్థమైందమ్మా? అండ్ డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ లో కార్బోనిక్ ఎన్హైడ్రేజ్, జింక్ అనేటువంటిది కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అండ్ డీహైడ్రోజన్ ఎంజైమ్ లో భాగంగా ఉంటాయి. దీని లోపం వల్ల కూడా పత్రహరితం లోపించి ఉంటుంది, పత్రాలు నిర్హరితంగా మారుతాయి. ఓకే, పత్రాలు పొట్టిగా మారిపోతాయి రోజెట్టి ఆకారంలో. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు వంకాయలో చిన్నాకు జబ్బు వస్తే చూసిరా, లిటిల్ లీఫ్ ఆఫ్ బ్రింజాల్ వంకాయ. లిటిల్ లీఫ్ ఆఫ్ బ్రింజాల్ రావడానికి సాధారణంగా మైకోప్లాస్మా అనేటువంటిది కారణం, కానీ జింక్ కూడా ఒక కారణం. జింక్ లోపించినప్పుడు కూడా రోజెట్టి ఆకారంలో పత్రాలు వస్తాయి, చిన్న చిన్న గుబురుగా పత్రాలు. నెక్స్ట్ కాపర్, ఇది Cu+2 రూపంలో తీసుకుంటుంది, మొక్క మొత్తం అవసరం. సాధారణంగా ఇది అన్ని రకాల జీవక్రియ చర్యలు ఇది పాల్గొంటుంది. ఇది Cu+2 రూపంలో ప్లస్ రూపంలోకి మారుతుంది, ఇంటర్ కన్వర్షియబుల్ గా మారుతుంది. సాధారణంగా నిర్హరితము, అదేవిధంగా డైబ్యాక్, సాధారణంగా డైబ్యాక్ డిసీజ్ అనేటువంటిది వస్తుంది కాపర్ లోపం వల్ల. అదేవిధంగా నెక్స్ట్ మనకు ఉన్నటువంటిది ఏంటిది? బోరాన్. ఇవి చెప్పేస్తే ఈ మూడు చెప్పుకొని ఆపేద్దాం. బోరాన్ అనేటువంటిది మొక్కల్లో బోరేట్ రూపంలో తీసుకుంటాయి. బోరాన్ మొక్కలు ఏ రూపంలో తీసుకుంటాయి? బోరేట్. గుర్తుపెట్టుకోండి, విత్తనం మొలకెత్తాలన్నా చాలా చాలా ఇంపార్టెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతారు. విత్తనాలు మొలకెత్తాలన్నా, అదేవిధంగా పరాగరేణు మొలకెత్తాలన్నా, అర్థమవుతుందా? చెరుకులో చక్కెర ఎక్కువ ఉత్పత్తి కావాలన్నా బోరాన్ అనేటువంటి చాలా అవసరం. ఫ్లోయం జ్యూస్ లో చక్కెర ఎక్కువ మొత్తం ఉత్పత్తి కావాలన్నా బోరాన్ అవసరం. రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది లేకుండా మీకు క్వశ్చన్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే,
అప్టేక్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ కాల్షియం, మెంబ్రేన్ ఫంక్షన్, పొలెన్ గ్రెయిన్ జెర్మినేషన్. పరాగరేణు మొలకెత్తాలన్న పరాగరేణు పరాగనాలు ఏర్పరచుకుంటుంది కదా, అలా పరాగనాలు ఏర్పడాలన్నా సెల్ ఎలాంగేషన్ అంటే కణం పొడవు పెరగాలన్నా, కణం డిఫరెన్షియేషన్, సెల్ డిఫరెన్షియేషన్, కణం విభేదనం చెందాలన్నా, ఓకేనా. అండ్ కార్బోహైడ్రేట్ ట్రాన్స్లోకేషన్ అంటే చక్కెర స్థానాంతరం చెందాలన్నా, కార్బోహైడ్రేట్ అన్న షుగర్ అన్న ఒకటే గుర్తుపెట్టుకోండి. అంటే ఫ్లోయంలో చక్కెరలు స్థానాంతరం చెందడానికి తోడ్పడే మూలకం ఏంటి బోరాన్. పరాగరేణు మొలకెత్తాలన్నా, ఫ్లోయం జ్యూస్లో పోషక కణజాలంలో చక్కెరలు రవాణా కావాలన్నా బోరాన్ అవసరం, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ డెఫిషియన్సీ, డెత్ ఆఫ్ రూట్ అండ్ షూ టిప్స్. సో ఇది లోపించినట్లయితే సాధారణంగా వేరు కొనలు అదేవిధంగా కాండం యొక్క అగ్ర కొనాలు ఏమైతే చచ్చిపోతాయి. అండ్ లాస్ ఆఫ్ ఎపికల్ డామినెన్స్ అంటే సాధారణంగా అగ్రాధిక్యత నిర్వహించబడుతుంది. అబ్సిషన్స్ ఫ్లవర్స్, పత్రాలు పుష్పాలు రాలిపోతాయి. స్మాల్ సైజ్ ఫ్రూట్స్, ఫలాలు కొట్టి చిన్నవిగా పరిమాణంలో చిన్నగా ఉన్న ఫ్రూట్స్ వస్తాయి. ఇదే లాస్ట్ స్లైడ్ అమ్మా, ఈ స్లైడ్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అండ్ నాన్ డెవలప్మెంట్ ఆఫ్ రూట్ నాడ్యూల్స్ ఇన్ లెగ్యూమ్స్, బోరాన్ లోపించడం వల్ల కూడా వేరుబుడిపేరు ఏర్పడవు. బ్రౌన్ హార్ట్ డిసీజ్ ఆఫ్ క్యాలీఫ్లవర్ అండ్ స్టంటెడ్ గ్రోత్. సాధారణంగా క్యాలీఫ్లవర్లో హార్ట్ రాట్ డిసీజ్ కు కారణమైనటువంటి మూలకం ఏంటిది బోరాన్. రేపు ఎగ్జామ్లో అడుగుతాడు, హార్ట్ రాట్ డిసీజ్ ఇన్ క్యాలీఫ్లవర్ విచ్ ఎలిమెంట్ బోరాన్. అండ్ మాలిబ్డినం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి, ఇది నైట్రోజనేజ్ అనే ఎంజైమ్లో అనుఘటకంగా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. నైట్రోజనేజ్ అనే ఎంజైమ్లో అనుఘటకంగా ఉంటుంది, నైట్రేట్ రిడక్టేజ్ అనే ఎంజైమ్లో అనుఘటకంగా ఉంటుంది. నైట్రోజనేజ్ అండ్ నైట్రేట్ రిడక్టేజ్ అనే ఎంజైమ్లో ముఖ్యంగా నత్రజని జీవక్రియలో తోడ్పడే మూలకం. రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ స్లైడ్లోకి వెళ్ళి 2 క్వశ్చన్లు వస్తాయి. మాలిబ్డినం లోపించినట్లయితే సాధారణంగా నిర్హరితం వస్తుంది, అదేవిధంగా మొక్క యొక్క పెరుగుదల ఆగిపోతుంది. నత్రజని జీవక్రియకు కావలసినటువంటి అత్యంత ఉపయోగకరమైన మూలకం మాలిబ్డినం. సో నైట్రోజన్ మెటబాలిజం, నైట్రోజనేజ్ ఎంజైమ్ లో ద కాన్స్టెంట్ ఆఫ్ ది నైట్రోజనేజ్ ఎంజైమ్ అండ్ ఆల్సో నైట్రేట్ రిడక్టేజ్ ఎంజైమ్. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ ద క్లోరిన్. ఓకే, క్లోరిన్ కి సంబంధించి మనం చూసినట్లయితే సాధారణంగా Cl-2 లేదా Cl రూపంలో తీసుకుంటుంది. మొక్క మొత్తం అవసరం ఉంటుంది. సాధారణంగా ఇట్ డిటర్మైన్స్ సొల్యూట్ కాన్సన్ట్రేషన్. సాధారణంగా మనకు ద్రావితం యొక్క గాఢతను ఏది నిర్ణయిస్తుంది? క్లోరిన్, Cl. అదేవిధంగా ఆనయాన్ క్యాటయాన్ బ్యాలెన్స్ గుర్తుపెట్టుకోండి. పొటాషియంతో పాటు మీరు పత్రరంధ్రాలు తెరుచుకోవాలన్నా మూసుకోవాలన్నా పొటాషియం అయాన్తో పాటుగా వెళ్ళేటువంటిది ఏంటిది? అపోజిట్ డైరెక్షన్ లో క్లోరిన్. పొటాషియం అటైతే క్లోరిన్ ఇటు. అర్థమవుతుందా? పొటాషియము క్లోరిన్ ఈ రెండు కూడా పత్రరంధ్రాలు తెరుచుకోవాలన్నా మూసుకోవాలన్నా. సో ద స్టొమాటా, ద opening closure of the stomata is depends upon the potassium ion and chlorine ion concentration. Okay, and cell division in leaves and roots, photolysis of water గుర్తుపెట్టుకోండి, ఇంక్లూడింగ్ మాంగనీస్. మీకు మాంగనీస్ తో పాటు క్లోరిన్ కూడా మనకు కిరణజన్య సమయక్రియలో నీరు విచ్ఛిన్నం కావడానికి తోడ్పడుతుంది. నీటి అణు విచ్ఛిన్నం చెందితేనే ఆక్సిజన్ విడుదలవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలా నీటి అణు విచ్ఛిన్నం చెంది ఆక్సిజన్ విడుదల కావాలన్నా మాంగనీస్ తో పాటు కావాల్సినటువంటి మూలకం ఏంటిది? క్లోరిన్. అమ్మా సరే, 4 గ్రూప్ లో పెట్టండి స్లైడ్ లో. ఇది ఒకటి తీసుకున్నాం కానీ మిగతా 3 తీసుకోలేదు స్క్రీన్ షాట్. అరే హెడ్ ఫోన్స్ సౌండ్ వినబడతలేదు, చెప్పమ్మా. సార్ గ్రూప్ లో పెట్టండి సార్. ఇవి స్లైడ్ లో గ్రూప్ లో పెడతా నేను, వీడియో కూడా గ్రూప్ లో పెట్టేస్తాను, నో ప్రాబ్లం. ఓకే, ఓకే సార్. అయిపోయింది. మీరు జువాలజీ క్లాస్కి వెళ్ళిపోండి.